కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ తరపున మన ఐటీ కోర్ వాళ్ళు, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసు, క్రైమ్ వాళ్ళు ఈ మోబీ ట్రాక్ మొదటి నుంచి మన ఇనిషియేటివ్ ఏముందో ఆంధ్ర పోలీస్ది, దాని ద్వారా దాదాపు 600 మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. ఈ టోటల్ 600 ఫోన్స్ ఆర్ వర్త్ 78 lakhs. సో ఇవన్నీ ఫోన్స్ ఐదర్ దే ఆర్ మిస్సింగ్, లేదా ఎవరో ఎక్కడ ఒక చోట పడేసి మర్చిపోవడము, లేదా బస్సు ట్రైన్లో వెళ్తున్నప్పుడు మిస్ అయ్యడము, లేదా సెల్ ఫోన్ స్నాచింగ్ చేసే ఫోన్లు అయి ఉండొచ్చు, లేదా ఏదో ఒక ఇంట్లో థెఫ్ట్ చేసి దాని భాగంగా మిస్ అయిన ఫోన్ అయి ఉండొచ్చు. సో ఎనీ కేస్ ఆఫ్ మిస్సింగ్ ఫోన్, ఐదర్ థెఫ్ట్ ఆర్ లాస్ట్, ఇవన్నీ యాజ్ అ పార్ట్ ఆఫ్ రికవరీ వీ హ్యావ్ రికవర్డ్ 600 phones. సో దిస్ ఈస్ ద 8th time వీఆర్ హ్యాండింగ్ ఓవర్ ద లాస్ట్ ఫోన్స్ అంటిల్ నౌ. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మోర్ దెన్ 2000 phones వీ హ్యావ్ రికవర్డ్ కాకినాడ పోలీస్లో లాస్ట్ 1.5 yearsలో. దాదాపు 3.25 crores వర్త్ ఫోన్స్ ఇప్పటికీ రికవర్ చేసి బాధితులకి ఇవ్వడం జరిగింది. సో ఇంకొకసారి మీ ద్వారా అందరికీ, ప్రజలందరికీ తెలియజేస్తున్నాను, ఫోన్ నంబర్ ఒకటి మనం అందరికీ పబ్లిసైజ్ చేసే మోబీ ట్రాక్ ఫోన్ నంబరు 9490617852 అక్కడ కూడా ఉంది. సో ఈ మొబైల్ నంబర్కి వాట్సాప్లో హై అని ఒక మెసేజ్ పెడితే చాలు, వాళ్ళు ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్లో వెళ్ళి మన మిస్ అయిన ఫోన్ IMEI డీటెయిల్స్ కానీ ఫోన్ నెంబర్ కానీ అవన్నీ ఇస్తే అవి తీసుకొని వీ విల్ బీ ట్రాకింగ్ ద ఫోన్స్ కంటిన్యూస్లీ. ఎప్పుడైనా ఫోన్ ఆన్ అయ్యి వేరే వాళ్ళు సిమ్ కార్డ్ పెడితే ఆ ఫోన్ ట్రాక్ చేసి దొంగల్ని పట్టుకోవడం జరుగుతుంది. లేదా జెన్యున్ బయర్, అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే సెకండ్ హ్యాండ్ ఫోన్స్ కొంటారు, అది మిస్ అయిన ఫోన్ కానీ దొంగతనం చేసిన ఫోన్ అని తెలియకుండా చేస్తారు. సో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే ఇది ఇక్కడ జెన్యున్ ఓనర్ ఇక్కడ ఉన్నారు, సో మీరు ఈ ఫోన్ రిటర్న్ చేయాలంటే వాళ్ళు స్వతంగా వచ్చి రిటర్న్ చేసి ఉంటారు, లేదా మనం వెళ్ళి సీజ్ చేసి ఉంటాము. సో దీని ద్వారా దిస్ టైమ్ వీ హ్యావ్ రికవర్డ్ ఆల్మోస్ట్ 600 phones. సో ఈ ఫోన్ నెంబర్ ఇంకా ప్రజలందరూ నోట్ చేసుకోవాలి, 9490617852. సో దీంట్లో వాట్సాప్లో హాయ్ అని పెడితే వీ విల్ గెట్ బ్యాక్ విత్ అ లింక్. ఆ లింక్లో అన్ని డీటెయిల్స్ ఇస్తే మనం మీ ఫోన్ రికవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదే టైంలో నేను అందరికీ 1930 గురించి చెప్పుకోవాలనుకుంటున్నాను. సో 1930 అనేది ఇట్ ఈస్ అ సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ లైన్ నంబర్. ఏదైనా ఎలాంటి సైబర్ నేరం మీతో జరిగింది అని మీకు అప్పుడు తెలిస్తే ఇమీడియట్లీ 1930కి ఫోన్ చేసి మీ డీటెయిల్స్ ఇస్తే అట్లీస్ట్ మీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన డబ్బులు ముందుకెళ్లకుండా అక్కడే ఫ్రీజ్ అయి ఉంటుంది. సో అది ఇమీడియట్ చేసి పోలీస్ దగ్గరికి రావాలి. ఒక్కొక్కసారి ఎట్లా అవుతుందంటే ఒక రోజు 2 రోజు తర్వాత 1930కి కాల్ చేయడం జరుగుతుంది, లేదా 1930కి కాల్ చేసిన తర్వాత పోలీస్ దగ్గర లేట్గా రావడం జరుగుతుంది. సో ఆ లోపల మీ అకౌంట్ నుంచి వెళ్ళిపోయిన డబ్బులు ఏదో ఒక రీతంలో వేరే చోట్ల డ్రా చేయడం కానీ, ఇంకొక అకౌంట్కి ట్రాన్స్ఫర్, ఫేక్ అకౌంట్ డీటెయిల్స్ ఉన్న అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా మనకి రికవర్ చేయడం కూడా డిలే అవుతుంది, లేదా ఇంపాసిబుల్ అవుతుంది. సో 1930 గురించి కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలి. సో ఏదైనా సైబర్ నేరం మీతో జరిగితే ఇమీడియట్లీ 1930కి కాల్ చేసి దాని గురించి డీటెయిల్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.